అనిల్ గారు మేమందరూ ఒకటిగా కూర్చుని ప్రతిరోజు ఇలాగే తిన్నామండి. షూటింగ్ అవుట్డోర్కి వెళ్ళిన, హైదరాబాద్లో షూట్ చేసిన ఒక టెంట్ లాగా వేసేస్తారు. మా ప్రొడక్షన్ అన్న శేఖర్ ప్రతి దిల్రాజు గారి సినిమాకి ఆయనే ప్రొడక్షను. చక్కగా నాటుకోడి పులుసు, పాయ, పొరోటా ఇలాగా ఒక 4-5 వెరైటీలు, మటన్ కైమా, భోజనం అయితే చంపేస్తాడు అసలు. అదే అందరికీ ప్రేమతో బంగారు తల్లి తినమ్మ అత్తినమ్మ. మీనాక్షి ఏమో అసలు చపాతీ తినే అమ్మాయి ఇప్పుడు రాగి సంగటి అవి ఇవి తిని అసలు కాఫీ అని తాగని పిల్లని మోకాలు కాఫీలు స్వీట్లు అన్ని మొత్తం చెడిపేస్తాం మేమందరం కలిపి. సో ఏమవుతుందంటే స్పాట్కి వచ్చినప్పుడు వెంకీ గారు అడుగుతారు నువ్వు ఏం తిన్నావు ఈరోజు అంటే, సరే ఇవాళ ఏం తిన్నావు అంటే సంగటి నాటుకోడి కైమా కూర పొరోటా పాయ. అలా చూస్తాడు, నైషు ఇవ్వలో సాప్టియామ్మా, ఆయన తమిళ్లో మాట్లాడతారు నాతో, ఇవ్వలో సాప్టియామ్మా అన్న ఆమా సార్ ఇనికి ఇవ్వలో స్పెషల్ అంటే. దెన్ ఇట్ స్టార్టెడ్ బికమింగ్ అ రొటీన్. నెక్స్ట్ డే హీ లాస్ట్ మీ ఏంటి ఎన్న సాப்பிட పోరా ఇనికి, సార్ ఇనికి అదేదో మటన్ ఏదో కామన్ డిస్కషన్ ఎవ్రీ డే. సార్ ఇవాళ బిర్యానీ సార్ ఇవాళ అలా సార్. ఆయన అయితే ఫుల్ డయట్లో ఉండి ఆయన్ని మళ్ళీ సాయంత్రం అయితే నేను మీనాక్షి ఏం చేస్తాం స్పాట్లో ఉన్నప్పుడు మోకాలు ఇక్కడ రోస్ట్ అనే ఒకటి ఉంటుంది, దాంట్లో కీమా చికెన్ కీమా పావ్ ఏవో ఏవో అంటే అంతా అన్హెల్దీ ఫుడ్, హెల్దీ వర్షన్. అసలు మేమిద్దరు హీరోయిన్స్ అంటే ఇప్పుడు అనిల్ గారు నన్ను ఏమన్నారు, ఈ సినిమాలో నువ్వు వెయిట్ వేయాలి. నేను కొంచెం ఇంకా బక్కగా ఉన్నాను ఈ సినిమాకి, నన్ను కొంచెం చబ్బిగా కావాలి అన్నారు. మరి దే వాంటెడ్ మీ టు పుట్ ఆన్ సాలిడ్ 4-5 kilos. ఈ సెడ్ నువ్వు చాలా సన్నగా ఉన్నావు, నాకు వర్కౌట్ అవ్వదు, యూ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్, నువ్వు వెయిట్ వేస్తానంటే నీకు ఈ క్యారెక్టర్ ఇస్తా అన్నారు. సరే ఓకే అని చెప్పి ఇంకా డైట్ ఏం లేదు కదా, హ్యాపీ ఆపర్చునిటీ. అసలే నేను రెచ్చిపోతాను, ఇంకా డైట్ గిట్ ఒక 4 kilos వేయాలంటే ఇంకా హ్యాపీగా తినడం మొదలుపెట్టి ఇంకా సాయంత్రం వెంకీ గారు అయితే ఇలా కూర్చుంటారు, మాకు స్నాక్స్లు వస్తాయి. నేను మీనాక్షి అయితే ఎంత తిన్నా ఒళ్ళేది అమ్మాయి, గుడ్ జీన్స్ అమ్మాయి, చాలా లక్కీ. మేము తినడం చూసి రోజు ఇంకా ఏంట్రా బాక్సులు తీసి పట్టరండి ఇక్కడ అంటే, సరే సరే తినండి సరే, అది కీమా పావును అవి ఇవి సరే ఇవ్వు అని చెప్పి ఆయనకేమో ఎగ్ వైట్ ఆమ్లెట్ డైట్ ఏదో తెస్తే అవన్నీ తినడం మానేసి మాతో కూర్చొని మాతో జాయిన్ చేసేసి మొత్తం ఆయన్ని కూడా ఫుడ్లో డైట్ నుంచి మొత్తం చెడిపేసి, మీనాక్షి నేనైతే ఇంకా అవసరం లేదు, అనిల్ గారు కూడా డైట్ ఫుడ్ తినే ఆయనకు కూడా బాగా అలవాటు చేసేసి, he is a God sent child, వెంకీ గారు.